ముంపు ప్రాంతమైన కొల్లేరులో ఎంతో రిస్క్ తీసుకొని అక్కడ అందచందాలను జీవన విధానాన్ని తొలిసారిగా వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం కొల్లేటి కాపురం. సినిమా షూటింగ్స్కు సాధ్యం కాని భయంకరమైన కొల్లేరు లంకల్లో అడుగడుగునా ప్రకృతి అవరోధాలను ఎదుర్కొంటూ ఈ సినిమా తీయడం అంటే మాటలు కాదు. నటశేఖర కృష్ణ వంటి పెద్ద హీరోను పెట్టుకొని అంతటి సాహసం చేశారు దర్శక నిర్మాత కేబి తిలక్. నీడలేని ఆడది చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన ప్రభ ఇందులో హీరో కృష్ణ సరసన నటించారు. సరికొత్త నేపథ్యం కలిగిన ఈ చిత్ర కథ హీరో కృష్ణకు బాగా నచ్చింది. చెన్నైలో ఉంటే రోజుకి 3 షిఫ్టుల్లో 3 సినిమాలు చేయవచ్చు. కానీ ఈ కథ మీద మక్కువతో 20 రోజుల పాటు కొల్లేరు ప్రాంతంలో ఉండడానికి హీరో కృష్ణ సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో ఆయన పశువుల డాక్టర్గా నటించారు. 1976 సెప్టెంబర్ 15న కొల్లేటి కాపురం చిత్రం రిలీజ్ అయింది. విడుదలకు ముందే జూన్ 13న ఢిల్లీలోని తెలుగు ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో కొల్లేటి కాపురం చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం. ఆనాటి ప్రదర్శనకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, పార్లమెంటు సభ్యుడు పెండేకంటి వెంకట సుబ్బయ్య, ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయిన బుర్రా వెంకటప్పయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా ద్వారా కొల్లేరు ప్రాంత సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ చైర్మన్గా ఉన్న బుర్రా వెంకటప్పయ్య కొల్లేరు సరస్సు పరిసరాల్లో విద్యుదీకరణ జరగడానికి తన వంతు సాయం చేశారు. కొల్లేటి కాపురం చిత్రం వల్ల నెరవేరిన ప్రయోజనం అది.